కీర్తనలు 59వ అధ్యాయం. నా దేవ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఊరకయ్యే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. నన్ను కలుసుకున్నట్టుకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవ, ఇశ్రాయేలు దేవ, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్క వలె మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినివారెవరనూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచియున్న వారి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మా కీటమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము. వారు లేకపోనట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదురు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగానున్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఈ కీర్తన ఒక్కన మనం చూసినప్పుడు అల్ తర్షేతు అను రాగము మీద పాడదగినది. అనగా మోగబోయిన గువ్వ క్రొత్త ప్రదేశాలలో ఉంటున్నటువంటి స్థితి అని అర్థం. తర్వాత అనుపద గీతం అంటే సువర్ణాక్షరములతో లిఖించి భద్రపరచదగిన గీతం అని. అటువంటి గీతం అంటే ఒకటి ఆ రాగం అనేటువంటిది తన హృదయంలో ఉన్నటువంటి స్థితి. అనుపద గీతం అనేది అది ఎంత విలువైనటువంటి అనుభవంగా ఉన్నదో అది. దాని తర్వాత సందర్భం ఏంటి అనేటువంటిది మధ్యలో రాశారు. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. 1 సమూయేలు 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున అతన్ని చంపమలని పొంచియండి. దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. ఆ సందర్భంలో దావీదు తను రచించినటువంటి కీర్తన 59వ అధ్యాయం. తన యొక్క అప్పటి నుంచి వేరువేరుగా ప్రతిరోజు అనేక స్థలాల్లో తిరుగుతున్నట్లుగా మనం గమనించి మిగిలినటువంటి అధ్యాయాలు 1 సమూయేలు 20వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు సౌలు వేరువేరు చోట్ల ఉంటూ 30వ అధ్యాయంలో అతను చనిపోయాడు. ఆ సందర్భంగా వరకు కూడా దాదాపు 7 సంవత్సరాల కాలం దావీదు అనేక సార్లు శ్రమలలో గుండా వెళ్ళి ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడికి మరింత దగ్గరగా రాగలిగి దేవుని మీద ఆధారపడుతూ జీవించిన జీవితం ఇది. మొదటి దశలో అంటే తన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఉన్న తన హృదయ స్థితిని గురించి తను రచించినటువంటి గీతం. తర్వాత కొన్ని వచనాలు కనుక మనం చూస్తే దీంట్లో 1వ వచనంలో, నా దేవ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఇప్పుడు కూడా దావీదు దేవుడిని తన సొంత వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో కలిగిన వాడుగా పిలిచేవాడుగా ఉన్నాడు. నా దేవ, మాది అతడు తను ఎంతగా ప్రభువు సమీపంగా ఉన్నాడు అనేటువంటిది ఆ సంబోధన మనకి గుర్తుకు తీసుకొస్తుంది. తర్వాత 2వ వచనంలో
పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపము. అంటే ఎవరైతే పొంచి ఉన్నారో సౌలు మరి దావీదును చంపమని ఆజ్ఞాపించి ఉండగా వారు చేయబోయేటువంటి ఆ ప్రాణం తీయాలని చూచుతున్నటువంటి వారి చేతుల్లో నుంచి నన్ను కాపాడమని అడుగుతున్నాడు. తర్వాత 3వ వచనం, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయ్యే బలవంతులు నా మీద పోబడి ఉన్నారు. కనుక దావీదు ఏదైనా తప్పు చేసి దాన్ని బట్టి సౌలు శిక్షించటం అనేటువంటిది కాదు, కానీ అది ఊరకయ్యే బలవంతులు నా పైన పోగబడి ఉన్నారు. తర్వాత ఇటువంటి వారిని చూచి 9వ వచనంలో, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. అటువంటి సందర్భంలో అప్పటి వరకు అతనితో పాటుగా ఉండటానికి 400 మంది ఎవరైతే కూడి వచ్చారో వాళ్ళు కూడా లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. ఆ సందర్భంలో నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నానని చెప్తున్నాడు. మొదటలో దేవుడిగా గుర్తెరిగిన వాడు, తర్వాత ఆ దేవునిలో ఉన్నటువంటి బలాన్ని ఆస్పదంగా చేసుకొని తన ఒంటరితనంలో, తన పరీక్షా జీవితంలో కేవలం ప్రభువు వైపు చూచుట అనేటువంటిది అభ్యాసంగా చేసుకుని జీవిస్తున్నవాడు. తర్వాత 11వ వచనంలో, వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో, మా కేడమైన ప్రభువా నీ బలం చేత వారిని చెల్లాచెదరు చేసి అణగొట్టము. కనుక వారిని చంపకూడదు, కానీ వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టి వారు దానిలో సఫలీకృతులు కాకుండానట్లుగా కాపాడు అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత 13వ వచనంలో, కోపము చేత వారిని నిర్మూలం చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయము, దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్టు చేయము. సో వారిని నిర్మూలం చేయమంటే మనుషులను చంపమని కాదు అర్థం, కానీ వారి ఏ బలం చేత లేక ఏ ప్రభావాన్ని కలిగి లేక ఏ అధికారాన్ని కలిగి వారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని నిర్మూలం చేసినట్లయితే వారు ఇక నా మీద నన్ను చంపవాలనేటువంటి ప్రయత్నం నుంచి వాళ్ళు విరమించుకుంటారని చెప్తున్నాడు. సో లేకపోతే వారిని చంపకమని 11వ వచనంలో, 13వ వచనంలో వారిని నిర్మూలం చేయమని చెప్పినప్పుడు రెండు వ్యతిరేకార్థాలుగా ఉన్నాయి. కనుక ఆ నిర్మూలం చేయమంటే మాటకు అర్థం అది వారిలో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని, అధికారాన్ని తీసివేయమని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించెదను. మళ్ళా 17లో కూడా నా బలమా నిన్నే కీర్తించెదను. వీటన్నిటిలో కూడా ఇక్కడ 9వ వచనంలో నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. తర్వాత 16వ వచనంలో నీ బలమును గురించి నేను కీర్తించెదను. 17వ వచనంలో నా బలమా నేను కీర్తించెదను. తర్వాత ఇలా అన్ని సందర్భాలలో కూడా ఈ వాక్యాలన్నిటిలో కూడా దావీదు దేవుని యొక్క బలం మీద ఆధారపడిన వాడిగా, తర్వాత సౌలు తన మనుషులను పంపి పొంచి ఉండి దావీదును చంపడానికి ప్రయత్నం చేసే దాంట్లో అటువంటి సందర్భంలో దావీదు దేవుని ఎదుట కనిపెట్టుకుని ఆయన బలం కొరకు వేచి ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. మనుషుల యొక్క సొంత ప్రయత్నాలు, వారి యొక్క కలిగిన బలము, శక్తి, వాటికి ఆధారంగా జీవించే జీవితం, విశ్వాసులైనటువంటి దేవుని యందు యథార్థమైన హృదయంతో సంపూర్ణమైన విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని బలం ద్వారా జీవించేటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఈ విధంగా మనం దావీదు యొక్క జీవితంలో ఎటువంటి సందర్భము, తర్వాత ఏ విధంగా అతని మనసు ఉన్నదో మనం చూచాం. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వర్తించేదిగా ఉన్నది. ఇక్కడ 3వ వచనంలో చూస్తే మన ప్రభు తన యొక్క పరిచర్య సమయం అంతటిలో కూడా ఏ విధంగా ఈ పరిచర్యలైనటువంటి వాళ్ళు, చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుంచి, ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించేటువంటి సందర్భాలలో ఇది యోహాను సువార్త 7వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ మహాదినమైనటువంటి పండగలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను గురించి చెప్పాడు. ఆ సందర్భంలోనే ప్రధాన యాజకులు, పరిసయ్యులు బంట్రోతులను పంపి ఆయనను పట్టి తీసుకురమ్మని అడిగారు.
అంటే ఆ విధంగా వారు కూడా పొంచి ఉండి యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి వారు అతనిని చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిన సందర్భాలన్నీ కూడా రకరకాలుగా ఈ 4 సువార్త పత్రికల్లో రాయబడ్డాయి. కానీ చివరికి సమయం వచ్చేటంత వరకు వారు వేచి ఉండవలసి వచ్చింది. అది ఈ కీర్తన మనం చదివినటువంటి కీర్తన ఏ విధంగా సమాజ మందిరపు అధికారులు, పరిసయ్యులు, తర్వాత ఇంకా శాస్త్రులు, తర్వాత రోమా అధిపతులు వీరందరూ కలిసి ఏ విధంగా మన ప్రభువుని ఆయన పరిచర్య సమయంలో ఇబ్బంది, శ్రమను కలుగజేశారో, తరువాత సిలువ వేసి ఉన్నారో కూడా మనం చూస్తున్నాం 4 సువార్త పత్రికల్లో. తర్వాత ఇక్కడ కూడా మనం 3వ వచనంలో కనుక చూస్తే, నా ప్రాణము తీయవలనైన వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా ప్రభు తను జీవించిన ఈ జీవితకాలం అంతటిలో కూడా ఆత్మ పరిపూర్ణుడై పాపము లేనివాడుగా, పాపం చేయనివాడుగా, పాపం ఎరగనివాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వీరందరూ మనం చూస్తున్నటువంటి సమాజ మందిర అధికారులు కానీ, పరిసయ్యులు కానీ, వారందరూ కూడా అది జరిగించుతూ వచ్చినటువంటిది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా వర్తించేదిగా ఉన్నది. తర్వాత 11వ వచనంలో, వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. ఆ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వారందరినీ కూడా నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అణగొట్టుము. సో 1947 సంవత్సరాలు మన ప్రభు చనిపోయిన తర్వాత ఆ దేశమంతయు కూడా చెల్లా చెదరగొట్టబడింది. తర్వాత 13వ వచనంలో, కోపము చేత వారిని నిర్మూలం చేయము, వారు లేకపోయినట్లు వారిని నిర్మూలం చేయము. తర్వాత వారి ప్రభావం అంతయు కూడా అణిచివేయబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మరలా తిరిగి వారి హృదయాలు మార్చుకొని ప్రభు వైపు మాత్రమే తిరగగలిగే విధంగా వారిలో ఉన్నటువంటి ప్రభావం అంతటిని కొట్టివేయబడగలగటానికి దేవుడు వారందరిలో కూడా పనిచేసేవాడుగా ఉన్నాడు. దానిని గురించిన వివరణ జకర్యా పుస్తకం 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విధంగా యూదులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా ఏ విధంగా వ్యవహరించారో దానికి సందర్భంగా కూడా ఈ కీర్తన ప్రవచనించిన విధంగా కూడా మనం అనువదించవచ్చు. తర్వాత ఇక్కడ 9వ వచనంలో, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ఉన్నత దుర్గమ దేవుడే. తర్వాత 16వ వచనంలో కూడా, నీ బలమును గురించి నేను కీర్తించెదను, కృపగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. మహిమ కలిగినటువంటి దేవుడు తన మహిమ ప్రభావం చేత మృతులలో నుండి తన కుమారుని లేపి ఉండగా ఆయన బలాన్ని, పరాక్రమాన్ని తన కుమారుని పక్షంగా చూపించాడు. దేవుడు తన బలాతిశయాన్ని కనపరుస్తూ మరణం యొక్క బంధకములన్నిటినీ కూడా తొలగించి తన కుమారుడైన యేసు ప్రభువును మృతులలో నుంచి లేపి ఉన్నాడు. ఆ విధంగా లేపుటకు సామర్థ్యం కలిగినటువంటి, చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, లేక మరణములో నుండి అని రాయాలి, మరణములో నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయన కుమారుడయండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆ బలాతిశయం చేత, ఆ బలాతిశయం నందు మన ప్రభు విశ్వసించి తను పొందిన శ్రమలన్నిటిలో కూడా తను మరణములో నుంచి విడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుని వైపు చూచున్నాడు. తరువాత రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినవాడు
కనుక ఇక్కడ కూడా మనం చూచుతున్నటువంటి సత్యం అదే. మన ప్రభు యొక్క ఆ గెత్సెమనీ తోటలో ఉన్నటువంటి ఆ ప్రార్థన, దావీదు తనను పొంచి ఉన్న వారి పక్షంగా చేసినటువంటి ప్రార్థన, ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనలో దావీదుకి ఏ విధంగా తనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా తన బలాతిశయాన్ని ఉపయోగపరిచి అతనిని లేవనెత్తి ఉన్నాడు. మన ప్రభు విషయంలో కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపిన. ఆ విధంగా దేవుడు తన బలాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు పక్షంగా బయలుపరిచున్నాడు, చూపించున్నాడు, ప్రత్యక్షపరుచున్నాడు. దాని తర్వాత కీర్తనలు 22వ అధ్యాయం 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును, సమాజ మధ్యమున నిన్ను స్తుతించదును. ఆ విధంగా దేవుడు తనను లేపినటువంటి దానికి బదులుగా మరలా అందరి ఏడల నేను నిన్ను స్తుతించదునని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినది. తర్వాత 25వ వచనంలో అదే కీర్తనలో, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించదును. ఆ విధంగా మనం ఈ కీర్తన మనం చదివినటువంటి 59వ కీర్తన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా కూడా నెరవేర్చబడుట అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. తరువాత ఇది విశ్వాసులకు కూడా వర్తించేదిగా ఉన్నది. విశ్వాసులైన మనము మరి పాపములో జన్మించి పాపములోనే పెరిగినటువంటి మన పాపాల కొరకై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మృతి నొంది ఉండగా మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎందుకనగా మనం మన పాపాలకు చెల్లించవలసినటువంటి క్రయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమను బట్టి మన కొరకై ఆయన మనకు బదులుగా చనిపోయి మనం చెల్లించవలసినటువంటి క్రయాన్ని చెల్లించి మనందరం కూడా ఆయన యందు విశ్వసించడం ద్వారా ఉచితంగా పాప క్షమాపణ అనేటువంటి దాన్ని, నిత్యజీవం అనేటువంటి వరాన్ని మనం పొందగలిగినాం. తర్వాత అటువంటి విధంగా రక్షించబడినటువంటి విశ్వాసులమని పిలువబడేటువంటి మనందరిలో కూడా ఒక రకమైనటువంటి పోరాటం మనలో గమనించగలుగుతాం. సో మనలో ఉన్నటువంటి ఒక శరీర సంబంధమైన ఆ పాప స్వభావం, అది మొదటలో మనల్ని ఏ విధంగా ఆదిలో ఆదాము స్వభావాన్ని సంతరించుకున్న మనందరం కూడా మన శరీరంలో మనం జీవించేటంత కాలం కూడా ఆ పాప స్వభావం నివసించుతూ మనలను దేవునికి వ్యతిరేకంగా జీవించటానికి పురుకొల్పేదిగాను, ఈ లోక సంబంధంగా జీవించటానికి మనలను ప్రోత్సాహపరిచేటువంటిది గాను ఆ పాప స్వభావం మనలో ఉంటుంది. ఆ పాప స్వభావం రకరకాలైన విధాలుగా మనం చూస్తున్నటువంటి కనులు, మనం వింటున్నటువంటి చెవులు, వినటానికి ఉపయోగపరిచే చెవులు, తర్వాత మిగిలిన అనేక విషయాల ద్వారా, అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతుల ద్వారా, ఆ ఇంద్రియాలన్నిటి యొక్క ప్రభావం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనిషి జీవించుతూ మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం మనలను పట్టి మరలా మరి దేవుని నుంచి దూరంగా జీవించటానికి చేసేటువంటి విధంగా మనలను ప్రయాసంలోకి తీసుకొస్తుంటుంది. అది ఆ పాప మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావమే మనకు శత్రువు. సో దాన్ని బట్టే మన జీవితాలు ఎంతగానో ఎటువంటి విధంగా ప్రభువులో ఎదిగి పరలోక సంబంధమైన విషయాలలో అపేక్ష కలిగి సంపూర్ణంగా ప్రభువు కొరకు జీవించటం అనేటువంటిది అని అభ్యాసపూర్వకంగా కలిగినటువంటి విశ్వాసంలో చాలామంది విశ్వాసులు లేరు. మనలో దావీదుకు మరి ప్రభువుకు వేరువేరు రకాలైనటువంటి విధంగా పోరాటాలు జరిగినటువంటి సందర్భంలో దేవుడిని వారు బలంగా చేసుకుని ఆయనను ఆధారంగా చేసుకుని జీవించి వాటన్నిటిలో జయం పొందినటువంటి బిడ్డలుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని కూడా బలిగా అర్పించడానికి వెనకదీయనటువంటి మన తండ్రి అయినటువంటి మన దేవుడు మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం మీద జయం పొందగలగటానికి కూడా మార్గాన్ని కలుగు చేశాడు. కనుక ఇప్పుడు మనం పాపం చేశామని కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం మాటికి పొంచి ఉండి
మనలను మరలా పాత స్వభావంలో జీవించటానికి మనలను లాగేదిగా ఈ లోక సంబంధంగా ఉండేదిగా ఉన్నది. సో దానిలో ఉన్నటువంటి పోరాటం మనం ప్రతి విశ్వాసీ జీవితంలో కూడా చూడగలుగుతాం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడేవిగా ఉన్నాయి. అయితే మన దావీదు కానివ్వండి, మన ప్రభువు కానీ, లేక అనేక మంది భక్తులు ఏ విధంగా విశ్వాసయుక్తంగా ప్రభువుతో ఐక్యపరచబడి వారి వారి జీవితాల్లో ప్రభువును ఆధారంగా బలంగా చేసుకుని జీవించారో శరీర సంబంధమైన స్వభావం మీద సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందగలిగారు. ఆ విధంగా పొందగలిగే విధంగా మనందరికీ కూడా దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపుట ద్వారా మనకు కూడా ఆ పాపం అనే దాని మీద లేక ఆ పాప స్వభావం మీద జయం పొందగలిగేటట్లుగా చేశాడు. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కప్పబడి తండ్రి ఎదుట ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయపడ్డాయి. కానీ మనలో ఉన్నటువంటి పాప స్వభావం మీద జయం పొందగలగటానికి ఏ శక్తి చేత తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపి ఉన్నాడో అదే ప్రభావం మనలో పనిచేయడం ద్వారా మనం కూడా పాప స్వభావం మీద జయం పొందగలిగినటువంటి జీవితంలోనికి రాగలిగినట్లుగా తన బలాన్ని, సామర్థ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ విషయాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే మనము ఏ విధంగా దావీదు, మన ప్రభువు, అనేక మంది యథార్థమైన హృదయంతో ప్రభువును వెంబడించినటువంటి విశ్వాసులు జయవంతమైనటువంటిది జీవితాన్ని జీవించగలిగి ఉన్నారో మనం కూడా అదే కోవలో పయనించగలుగుతాం. వారందరి జీవితాల్లో కూడా అనేక మంది లేక అనేక సందర్భాలలో మన శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని అపవాది, వారి యొక్క దూతలు మరలా మనం పాపం చేయకుండానే పాపం చేయటానికి ప్రభావితం చేసి మనల్ని నడిపించినటువంటి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మన జీవితంలో గమనించవచ్చు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఏ విధంగా వారందరూ కూడా దేవుని యొక్క బలాన్ని ఆస్పదంగా చేసుకొని వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు కూడా వారి ఆలోచన, తలంపు, మాటలు, వారి క్రియలు, వారి చూపులు, వీటన్నిటి ద్వారా మనలను ఈ లోక సంబంధంగా పయనించడానికి తోడ్పడే శక్తులన్నిటి మీద కూడా జయాన్ని పొంది అవన్నీ కూడా ఎప్పుడు పొంచి ఉండి మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని మరలా మనం పాపంలో పడిపోవడానికి కారకులుగా చేయబడతాయి. వాటన్నిటినీ కూడా మనం జయించగలిగినటువంటి అనుభవంలోనికి రాగలిగి ఆయన బలం ద్వారా, ఆయన కృపను బట్టి మనం చక్కగా ముందుకు సాగగలుగుతాం. సో దానికి సందర్భంగా కొన్ని వచనాలు చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అదే ఇప్పుడు ఇక్కడ ఈ వచనంలో మనం చదివిన దాంట్లో పాపములు అనే దాని గురించి చదవట్లేదు. చూడండి, 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము, అంటే మనం చేసినటువంటి క్రియల కొరకై, పాపముల కొరకై చనిపోబడ్డాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మనలో ఉన్నటువంటి పాపం చేసే స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. తర్వాత చెప్తున్నాడు 17వ వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై, అంటే మనలో పనిచేస్తున్నటువంటి పాప స్వభావం ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, అంటే ఆ పాపం మనలో ఎల్లప్పుడూ పనిచేసి మనలను మరలా పాపం చేయటానికి పురికొల్పేటువంటి ఆ స్వభావం మనలో కనుక పనిచేసిన ఎడల కృపాబాహుళ్యమను నీతి దానమును పొందువారు జీవము గలవారై, అంటే ఇది దేవుని యొక్క కృప ద్వారా మనం కూడా మన ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన జీవములో ఐక్యత కలిగిన వారమైనటువంటిది బట్టి ఇదంతా కూడా మనం ఆయన యందు విశ్వసించినప్పుడు ఆయన కృపను బట్టి మనం పైకి లేవనెత్తి ఈ శరీర సంబంధమైన స్వభావం మీద జయం పొందగలిగే విధంగాను, దేవుని దృష్టిలో వేరైనటువంటి జీవితం కాకుండా ఆయన దృష్టిలో జీవించుతున్నటువంటి లెక్కలో ఉండగలిగిన వారంగాను, ఎప్పుడైతే రక్షించబడినప్పటికీ కూడా మన పాప స్వభావం మీద ప్రభు యొక్క శక్తి ద్వారా జయం పొందుతున్నటువంటి అనుభవంలో మనం జీవించమో మనలో ఇంకనూ మరణము పనిచేయడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా రక్షించబడిన మనం ప్రభు యొక్క జీవాన్ని విశ్వాసం ద్వారా గైకొన్నట్లయితే ఆయన కృపా దానం చేత
దేవుని యొక్క జీవం మనలో చేయగలిగే విధంగా దేవుడు మనలను నడిపించగలడు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సో ఏదైతే బలం దావీదు చెబుతున్నాడో ఆ బలం యొక్క విశ్వాసము ఏ విధంగా శత్రువులు తన కొరకు పొంచి ఉంటున్నప్పుడు దావీదు దేవుని యొక్క బలం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. కనుక మన దినదిన జీవితంలో మనలను సులభంగా చిక్కులు పెట్టి పాపముతో పడివేయటానికి ప్రయత్నం చేసే ప్రతి అవరోధాన్ని మనము దేవుని వైపు చూచడం ద్వారా, ఎదురు చూచడం ద్వారా ఆయన బలాన్ని పొందాలనేటువంటి విశ్వాసంతో తన కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యత కలిగిన వారంగా జీవించడం ద్వారా దేవుని యొక్క జీవం మనలో ఎల్లప్పుడూ ఏలేదిగా ఉంటుంది. దేవుని యొక్క జీవం మనలో కనుక ఏలినట్లయితే ఈ శరీర సంబంధమైనది నిర్మూలం చేయబడుతుంది. అంటే దాని పవర్ని తీసివేయబడుతుంది, ఆ శక్తిని కోల్పోతుంది. అది అంటే దేవుని యొక్క జీవమునిచ్చేటువంటి శక్తి యొక్క నియమం పాప మరణముల నియమం నుంచి మనకు విడుదల కలుగజేసి మనం ఉన్నతంగా జీవించగలగటానికి, దేవుని దృష్టిలో జీవం కలిగిన వారుగా జీవించటానికి మనకు తోడ్పడేదిగా ఉంటుంది. చూడండి 6వ అధ్యాయం 7, 8, 9. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాడు. అంటే ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణములో యొక్క సాదృశ్యములో ఐక్యత కలిగినట్లయితే వారు పాపము నుంచి విముక్తి పొందుతారు. అంటే పాపం చేయకుండా ఉండగలుగుతారు. ఎందుకని వారి యొక్క శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువలో ప్రభు చనిపోయినప్పుడు వారు కూడా చనిపోయి ఉన్నాడనేటువంటి ఐక్యత దానిలోనికి తీసుకొని రాబడ్డారు. కాబట్టి తర్వాత 8వ వచనం, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుకు చనిపోడనియు మరణమునకు ఇకన ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాం. ఆ నమ్ముచున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన మాట. దావీదు ఏం చెప్తున్నాడు? నీ యొక్క బలం వైపు నేను చూస్తున్నాను, నీ మీద నేను ఆశ పెట్టుకున్నాను. అదేవిధంగా మనం కూడా ఆయనతో పాటుగా చనిపోయి ఉన్నామనియు తిరిగి లేచి ఉన్నామనేటువంటి దాని యందు కనుక నమ్మిక ఉంచి ఆ ఐక్యతలో కనుక మనం దేవునితో కనుక సంధింపబడినట్లయితే మనం కూడా దేవుని పక్షంగా ఎల్లప్పుడూ సదాకాలము జీవించే వారంగా చేయబడతాం. అంటే జీవించడం అంటే ఏదైతే పాప మరణముల నియమములు మనలో ఉండి మనను వెనకకు లాగి లోక సంబంధంగా జీవించేటట్లుగా మనల్ని పురుకొల్పేవిగా ఉన్నాయో వాటి ప్రభావం నుంచి బయటికి రాగలిగి దేవుడు కోరుతున్నటువంటి విధంగా మనం ఈ లోకంలో జీవించగలగటానికి మనలో కావలసినటువంటి ఆయన శక్తిని కుమ్మరించటాన్ని అర్థం. అది బలం అంటే. తర్వాత దానికి ఇంకొకటి చెప్తున్నాడు చూడండి 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. కనుక మనం మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి నీతిని జరిగించడానికి మనలో ఉన్నటువంటి శరీర అవయవాలను అప్పగించుకునేటువంటి స్థితి అనేక మంది విశ్వాసులలో మనం గమనించవచ్చు, వారు విశ్వాసులుగా ఉంటున్నప్పటికీ. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని, అంటే మరలా మనం విశ్వసించి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించడి. ఈ ప్రక్రియ అంతటిలో కూడా మనం ఆ విధంగా ఆయనకి కనుక లోబడుతూ జీవించితే, ఏ విధంగా దావీదు దేవుని వైపు చూచి ఆయన బలం మీద ఆధారపడి ఆయన ద్వారా నడిపించబడగలగటానికి ఇష్టపడినటువంటి మనసుతో తన ఒంటరితనంలో కూడా ఏ విధంగా దేవుని యొక్క ప్రభావాన్ని అన్వయించుకొని జీవించాడు. 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. సో ఎవరైతే ఆయన యొక్క మరణము, పునరుద్ధానము అనేటువంటి సాదృశ్యాలలో ఐక్యత కలిగి దాని యందు విశ్వసించుతున్నారో వారందరిలో కూడా పనిచేయగలిగినటువంటిది దేవుని యొక్క కృప. ఆ బలమనందు మాత్రమే మనం నమ్మినట్లయితే దేవుని కృప మనలను పైకి లేవనెత్తి ఇక్కడున్న వాటి యొక్క మలినత్వాన్ని నుంచి, పాపము చేసే స్వభావాన్ని నుంచి మనకు విడుదల కలుగు చేసి మనము దేవుని దృష్టిలో ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా ఇక్కడున్నటువంటి శరీర స్వభావం మీద జయం పొందిన వారంగా మనం జీవించగలగడానికి దేవుడు మార్గాన్ని తెరిచి ఉంచాడు. అది విశ్వాస సహితంగా మనందరం కూడా చక్కగా మన జీవితాల్లో అన్వయించుకొని ప్రభువుతోటి చక్కగా నడిచి జీవించిన ఎడల ఆ జీవించడానికి అవసరమైనటువంటి ఆయన బలాన్ని విశ్వాసం ద్వారా అన్వయించుకునడం ద్వారా, అలా అన్వయించుకున్నటువంటి బిడ్డలలో వారు చేయలేనటువంటి కార్యమును దేవుడు తన యొక్క కృప ద్వారా మనల్ని ఉన్నతంగా పైకి లేవనెత్తి ఇక్కడున్నటువంటి సంబంధమైనటువంటి శక్తులు
వాటి యొక్క ప్రభావం మన మీద ఏమాత్రం కూడా పని చేయకుండా ఆయన బలం కొరకు ఎదురు చూచి వారి పక్షంగా తను చూపించేటువంటి కృపను బట్టి మనము జయించినటువంటి విశ్వాసుల గుంపులోనికి చేర్చబడగలుగుతాం. సో అటువంటి విధంగా దినదినము మనం జీవించుతూ మనం గనక మన యొక్క ప్రార్థనలు, కీర్తనలు, ఉత్సాహ గానములు దానితో నింపబడిన వారమై మనం ప్రభువుని ఆరాధించిన ఎడల, ప్రార్థించిన ఎడల అది ఎంతో సంతోషకరమైనటువంటి విధంగా పరలోకములోనూ భూలోకములో ఉన్నటువంటి మనతో తోటి వారికి ఎంతో ఆనందదాయకమైనటువంటి జీవితంగా మనం గమనించవచ్చు. కనుక దేవుడు మరి మన యొక్క ప్రోత్సాహకరమైన ఆత్మ సంబంధమైన జీవితానికి రాయబడినటువంటి కీర్తన మనం ఏ విధంగా మన జీవితాల్లో అన్వయించుకొని ఆయన బలం ద్వారా జీవించడం అనేటువంటిది అభ్యాసం చేయాలో అది మనందరం కూడా తప్పక నేర్చుకుని మరి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి నాంది పలికి దానిలో కొనసాగి బలం పుంజుకున్నట్టుకు దేవుడు మనందరికీ సహాయపడునుగాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఈ వాక్య భాగాన్ని మా కొరకి ఆశీర్వదించి వారు గత దినాలలో అనేక మంది భక్తులు ఏ విధంగా కేవలము మీ మీద ఆధారపడి వారిలో ఉన్నటువంటి వారికి కలిగిన ఇబ్బందులు, శ్రమలు, రకరకాలైన పరిస్థితుల్లో జయాన్ని పొంది జీవించగలిగారు. మేము కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మేము జీవించడం ద్వారా, మేము ఆయనతోటి అతకబడడం ద్వారా, ఆయనతో పాటుగా ఉన్నత స్థలాల్లో లేపి కూర్చుండబెట్టబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం ద్వారా మేము జయించినటువంటి విశ్వాసుల గుంపులోనికి రాగలిగి జీవించుటకు మాకు సహాయపడండి. మా చుట్టూ ఉన్నటువంటి మా యొక్క నేత్రములు కానీ, చెవులు కానీ, నోరు కానీ, చేతులు కానీ, ముక్కు కానీ, ఈ శరీర సహజ ఇంద్రియాలు మమ్మలను ఇక్కడ వాటికి లోపరిచేవిగా ఉన్నాయి. కనుక వీటన్నిటినీ కూడా మేము నిజమైనటువంటి సున్నతి యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి హృదయ సున్నిత కలిగిన వారమై ప్రతి దాంట్లో కూడా మరి విశ్వాసం అనేటువంటి దానితోటి మేము నడిపించబడగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించు. ఆ విధంగా జయించినటువంటి విశ్వాసుల జాబితాలో మా పేర్లు కూడా లిఖించబడగలుగుటకు దినదినము మీ బలం ద్వారా జీవించుతున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉండటకు మా అందరికీ కృప చూపించు. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.